మన జీవితంలో ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మరి సమయంలో దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు పునరుద్ధాన దినముగా పరిశుద్ధ దినముగా ఆయన సన్నిధిలో కూడి ఆయనను ఆరాధన చేయటానికి ప్రభువు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మరి సమయంలో ఆ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మరి అన్యాయాన్ని ఎంత మాత్రము కూడా దృష్టించేవాడు కాదు. మరి దేవుని యొద్ద ఎలాంటి పాపమునకు స్థానము లేదు. దేవుడు యథార్థ దేవుడు. ఆయన దుష్టత్వాన్ని చూసి ఎంత మాత్రము కూడా ఆనందించే దేవుడు కాదు. అలాంటి వాడు ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న అన్యాయము, మరి అనీతి, దుష్టత్వం పెరిగిపోతూ ఉంటే మరి చాలా మందికి కూడా ప్రవక్తలైన వారికి ఒక ప్రత్యేకమైన ప్రశ్న దేవుని సన్నిధిలో వారు లేవనెత్తి, ప్రభువా నీవు యథార్థమైన దేవుడు కదా, ఎందుకు ఈరోజు నీతి మరి దిగజార్చబడుతూ ఉంది, అనీతి నీతి మీద ప్రభుత్వం చేస్తూ ఉంది, మరి నీతిమంతుడు శ్రమ పడుతూ ఉన్నాడు, అనీతిగా బ్రతుకుతున్న అనేకులు కూడా వర్ధిల్లుతూ ఉన్నారు, ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ఎందుకు అలా మౌనంగా ఉన్నావని ప్రభు సన్నిధిలో వాళ్ళు దైవ రోషముతో ప్రభువుని అడిగిన వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. మన పాత నిబంధన గ్రంథంలో యోబు కూడా అంటాడు, ప్రభువా నీవు మరి ఈ రోజున చూస్తా ఉంటే చెడు ప్రబలిపోతా ఉంది, మరి నీతిమంతుడేమో అంతకంతకు దిగజారిపోతా ఉన్నాడు, మరి అనీతిగా బ్రతుకుతున్నవాడు వర్ధిల్లుతూ ఉన్నాడు, ఎందుకు ఇలా అని చెప్పి మరి యోబు కూడా దేవుని యొద్ద నుంచి ఒక ప్రత్యేకమైన మరి ఎక్స్ప్లెనేషన్, దేవుని సంబంధించిన ఆన్సర్, జవాబు తను ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. మరి 12 మంది ప్రవక్తలు పుస్తకాలు, చిన్న ప్రవక్తలని వ్రాయబడిన పుస్తకాల్లో నుంచి 8వ పుస్తకం అంటే హబక్కూకు గ్రంథం మరి ఒక ప్రత్యేకమైన దేవుని ఉద్దేశంతో వ్రాయబడిన పుస్తకం ఇది హబక్కూకు. ఆనాటి కాలంలో కూడా చాలా మంది ప్రజలు మరి మేలుని దేవుని యొద్ద నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి దేవుని నమ్ముకున్న మా జీవితంలో ఎంత మాత్రము కూడా కష్టము లేకుండా మరి యథార్థతను ఆధారం చేసుకుని బ్రతుకుతున్న ప్రజలు అంతకంతకు అభివృద్ధి పొందాలి అని దేవుని యొద్ద నుంచి మేలులు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రజలందరి మధ్యలో హబక్కూకు ఉంటూ తను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మరి దేవుని యొద్ద నుంచి తను పొందాలనుకుంటాడు. అంతేకాదు సమాజాన్ని చూసినప్పుడు సమాజంలో అనేక రకాలైన మరి బాధలు ప్రబలిపోతూ ఉండగా, అంతేకాదు మరి నీతిమంతులు అంతకంతకు మరి హింసింపబడటం చూసి, అన్యాయం ప్రబలిపోవడం చూసి తను కూడా దేవుని యొద్ద కొన్ని ప్రత్యేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటాడు. చూడండి హబక్కూకు గ్రంథము మరి 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మరి ఈ పుస్తకం హబక్కూకు గ్రంథము దాదాపుగా క్రీస్తుకు పూర్వం 609వ సంవత్సరం 597వ సంవత్సరం మధ్యలో వ్రాయబడింది. మరి కింగ్ అంటే యెహోయాకీము పరిపాలన చేస్తున్న కాలంలో అని చెప్పి చాలా మంది థియోలోజియన్స్ చెప్తూ ఉంటారు. ఆనాటి కాలంలో ప్రియులారా మరి 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, నీ దృష్టి దుష్టత్వము చూడలేంత నిష్కళమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, ఆ కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులు నాశనము చేయన నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు. చూడండి, ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రశ్న దేవుని యొద్ద మరి దైవావేశముతో తను రేజ్ చేశాడు. దేవుని యొద్ద ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు యథార్థమైన దేవుడు కదా, నీ దగ్గర నీ
సన్నిధిలో దుష్టత్వానికి ఎంత మాత్రము కూడా అవకాశము లేదు కదా. అలాంటి నీవు ఈ రోజున ప్రపంచంలో లేకపోతే సమాజంలో జరుగుతున్న అనీతిని చూసి నువ్వెందుకు ఊరుకుంటున్నావు? నీతిగా బ్రతుకుతున్న వాడు మరి కొన్ని కష్టాలు పడతా ఉన్నాడు, కానీ అనీతి నీతి మీద ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకేమన్నాడు, నీ దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. అంతేకాదు కపటులు నీవు చూచియు, కపటముగా బ్రతికే వారిని నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకుంటున్నావు? నీతిమంతుణ్ణి అలాగా వాడు అభివృద్ధి పొందుతా ఉంటే, సమాజంలో ప్రబలిపోతా ఉంటే నువ్వెందుకు అలా చూస్తున్నావు నాయన? నువ్వు యథార్థవంతుడివి కదా. ఏవే దూతలు తప్పు చేసినప్పుడు కూడా నువ్వు సహించక, తప్పు చేసిన దూతలను కూడా, పాపము చేసిన దూతలను కూడా నీవు పరలోకముల నుంచి కిందికి పడవేసిన పరిశుద్ధుడైన దేవుడు కదా. నీవెందుకు దృష్టిస్తున్నావు? నీవు చూడకుండా ఎందుకు అలా ఉంటున్నావు అని తన యొక్క అనుమానాన్ని, తనలో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున కూడా చూడండి, యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక శ్రమలు పొందుతూ ఉన్నారు. యథార్థంగా అంటే భక్తి చేస్తూ మరి దేవుని ముందు పెట్టుకుని యథార్థంగా బ్రతుకుతున్న ఎంతమంది కూడా ఈ రోజున నిజంగా తినటానికి తిండి లేక పూటపడి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తి పొందుతారు. నీతి కొరకు ఆకలి దప్పులు అన్నాడు. ఎవరైతే నీతిని స్థాపించుకోవడానికి, నీతిని కాపాడుకునే ప్రయత్నంలో ఆకలి దప్పులతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రేపు పరలోకంలో తృప్తి పొందుతారు. వాళ్ళు ఈ భూమి మీద ఒకవేళ వాళ్ళు కష్టాలు పడొచ్చేమో, బాధలు పడొచ్చేమో, అవమానాలు పడొచ్చేమో. ఇదే హబక్కూకు గ్రంథంలో అనేక విషయాలు తెలియచేస్తూ ఉంటాడు. ప్రభువా, ఇక నువ్వు ఇలా అన్ని చూసి 11వ వచనం అన్నాడు, తమ బలమును తమకు దేవతగా భావించేవాడు కొంతమంది ఉన్నారు. చూడండి, వాళ్ళ బలమే వాళ్ళ దేవత. వాళ్ళ బలమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్న ప్రజలు సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ బలమును వాళ్ళ దేవతగా పూజ చేస్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు కూడా అభివృద్ధి అవుతూ ఉన్నారు. ప్రభువా, అంతవరకే కాదు, నీవు చూస్తా ఉంటే ఈ సమాజంని నేను జ్ఞాపకం చేస్తా ఉంటే అనేక రకాలైన విభిన్నమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అర్థమైందా? ఎలాంటి వాళ్ళు చూడండి, 2వ అధ్యాయంలో అంటాడు 6వ వచనంలో, తమది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వారికి శ్రమ అన్నాడు. అంటే తమది కాని ఆస్తిని ఆక్రమించుకుని ఈ రోజున చాలా మంది కూడా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అంతేకాదు ఇంకేమంటాడు, తాకట్టు గురించి మాట్లాడుతాడు. తాకట్టు సొమ్ము విస్తారముగా పట్టువానికి శ్రమ అన్నాడు. 7వ వచనంలో, వడ్డీ వానికి ఇచ్చు హఠాత్తుగా నీ మీదికి పడు. ఓకే, వాళ్ళు హింస పొందుతారు. వడ్డీ వ్యాపారం చేసేవాడి గురించి మాట్లాడాడు. అంతేగా 9వ వచనంలో అన్నాడు, తమకు అపాయము రాకుండా తమ నివాసములను బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. అంటే వాడికి ఏమాత్రం కూడా కష్టం రాకూడదు, తను ఎంత మాత్రం కూడా కష్టపడకూడదు. తన కుమారులు, తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సౌఖ్యంగా బ్రతకాలని, ఎటువంటి కీడు కూడా రాకుండా ఉండటం కోసమని చక్కటి నివాసాలు ఏర్పాటు చేసుకుని తన ఇంటి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునే వానికి శ్రమ అన్నాడు. ఇవన్నీ మాట్లాడుతూ ప్రియులారా, ఆయన 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు, వీరు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదు. ఎవడైతే లోకాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడో వాడు తమలో తాము అతిశయపడతాడు. ఎందుకు? ధనాన్ని బట్టి, వాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వాడికి ఉన్న సంపదను బట్టి, ఈ లోకంలో వాడికి కలిగి ఉన్న భూములను బట్టి, ఆస్తిని బట్టి అనేక మంది అతిశయపడతారు. కానీ 5వ వచనంలో ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే 4వ వచనంలో, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. నీతిమంతుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో
అనీతి నీతి మీద ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా, దుష్టత్వము ప్రబలిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. అంతేగాని తన బలం మీద తన బలమును ఆధారం చేసుకుని బ్రతకడు, తన డబ్బుని ఆధారం చేసుకుని బ్రతకడు. ఈ 11వ వచనంలో చెప్పినట్లుగా సౌఖ్యమైన ఇల్లు కట్టుకుని అదే లాభం సంపాదించుకుని తన కుటుంబం అంతా కూడా సౌఖ్యముగా చేసుకునేవాడు కూడా అర్థమైందా, వాడు ఒక రోజున బలహీనమైపోయే పరిస్థితి ఉంది. వాడు ఒక రోజున శ్రమపడే దినం ఉంది. కానీ వీళ్ళందరిని చూసి మచ్చరపడాల్సిన అవసరత లేదు, అసూయ పడవలసిన అవసరత లేదనంటే ఏమన్నాడు తెలుసా? జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట మనకి ఇంచుమించుగా పౌలు రాసిన పత్రికలు చదువుతూ ఉంటే, రోమా పత్రిక కానీ, గలతీలకు రాసిన పత్రిక కానీ, లేకపోతే ఇంకా ఆయన రాసిన పత్రికలలో ఎఫెసీ పత్రిక కానీ, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక కానీ ఈ విశ్వాసము గురించి చాలా ప్రత్యేకంగా తెలియచేస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే విశ్వాసము కలిగిన వాడు నీతిగా ఉంటాడు. అంటే విశ్వాసముకు ఆధారం లేని రోజుల్లోనే అబ్రహాం ఏం చేశాడట? దేవుణ్ణి నమ్మాడు. విశ్వాసం అంటే ఏంటి అంటే ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము కలిగిన వాడిని నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఇక్కడ విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసమునున్నది నిరీక్షింపబడుచున్న వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నాడు. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఈ రోజున దేవుడు కనిపించట్లా, పరలోకం కనిపించట్లా మనకి. కానీ మనం ఏమో ఆలోచన చేస్తున్నాము? దేవుడు ఉన్నాడు. పరలోకం మన కళ్ళకి కనిపించట్లా, కానీ మనం ఏం నమ్ముతున్నాము? పరలోకము ఉంది. నరకం కనిపించట్లా, అర్థమైందా? కానీ నరకం ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరదేశం ఉంది, లేకపోతే పరలోకం ఉంది. అది నీతిమంతులైన దేవుని బిడ్డల కోసము దేవుడు తయారు చేసిన ఒక ప్రదేశం అని చెప్పి మనం నమ్ముతున్నాం. కనిపించట్లా. అందుకే ఆ రోజున అబ్రహాము గురించి తను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఆ రోజున ధర్మశాస్త్రం ఉందా? అబ్రహాము కాలంలో ఉందా? లేదు. మీకు తెలుసో లేదో, ఇంచుమించుగా పాత నిబంధన ఏ పుస్తకం కూడా వ్రాయబడలా. యోబు గ్రంథం రాయబడినప్పుడు, యోబు గ్రంథం రాసిన ఆ పుస్తకం ఉన్న ఆ కాలంలో పాత నిబంధనలో ఏ రకమైన పుస్తకం కూడా వ్రాయబడలా. అందుకే యోబు తెల్లవారుజామున లేచి తన పిల్లల విషయంలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? బలి అర్పిస్తా ఉంటాడు. పిల్లలు యాజక ధర్మం తనేం చేస్తా ఉంటాడు. అదే యాజకుల సమయం ఉన్నట్టయితే ఎందుకు అలా చేసేవాడు అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన నీతికి ఆధారము లేని సమయంలోనే అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి నమ్మాడు. ఈ రోజున దేవుని ధర్మశాస్త్రం మన చేతుల్లో ఉంది, బైబిల్ మన చేతుల్లో ఉంది. మనం ఎలా బ్రతకాలో తెలుసు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మలేని వారిగా ఉంటున్నాం. మనం నీతిగా ఎలా బ్రతకగలుగుతాం చెప్పండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఇక్కడ విశ్వాసము అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు అని నమ్మడం. దేవుని ఎద్దుకు వచ్చువాడు అతడు ఉన్నాడనియూ అంటాడు పౌలు గారు రాసే పత్రిక. మొదట క్రైస్తవునికి ఉండవలసిన విషయం ఏమిటంటే, నమ్మకం ఏంటంటే, దేవుడు ఉన్నాడనియు తనకు మొరపెట్టు వారికి ప్రతిఫలం ఇస్తాడని, ఫలము ఇస్తాడని నమ్మవలెను కదా. ఇది క్రైస్తవ విశ్వాస పరిమాణం. అంటే సామాన్యమైన క్రైస్తవ జీవితం, నమ్మకం. అందుకే అన్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడుచున్న వాటి నిజ స్వరూప నిరీక్షణ. అబ్రహాము తన కాలంలో ధర్మశాస్త్రం లేదు, ఒకసారి పిలిచాడు అంతే. ఏమని పిలిచాడు? అబ్రహమా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయం అంటాడు, ఇదిగో నీవు నీ బంధువుల యుద్ధ నుండి నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు. మళ్ళా 17వ అధ్యాయం అంటాడు, అబ్రహమా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. తనను తాను రివీల్ చేసుకున్నాడు.
అప్పుడు ఈ ధర్మశాస్త్రం లేదు. అబ్రహాముకు విగ్రహారాధన చేసేవాడు, విగ్రహారాధికుడు. అర్థమైందా? ఆ రోజుల్లో బొమ్మలు చేసుకుని బొమ్మలు అమ్ముకుంటూ దేవుళ్ళుగా బొమ్మలను అమ్ముకుని జీవనం సాగించేవాడు అబ్రహాము. అర్థమైందా? ఆయన పుట్టుకతోనే దేవుణ్ణి కలిగి ఉన్నవాడు కాదు, యూదుడు కాదు, విగ్రహారాధికుడు. అలాంటి విగ్రహారాధికుడైన అబ్రాహాము కూడా కాదు, అబ్రాము అంటే ఎత్తుగల తండ్రి అని అర్థం. అది ఒక అన్య సంబంధమైన పేరు. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో ఇక మీదట నువ్వు అబ్రాముగా పిలువబడవు, ఇక నుంచి నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తున్నానని ఏమన్నాడు తెలుసా? అబ్రాహాము అని చెప్పాడు. అర్థమైందా? అంటే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అన్నట్లుగాని ఆ రోజున దేవుడు పిలిచిన పిలుపుకి అబ్రాము కనీసము ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా అని కూడా అడగలేదట. అర్థమైందా? నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుంచి, నీ ఇంటి దగ్గర నుంచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమని చెబితే ఏమడగలేదు చెప్పండి? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? నేను మిమ్మల్ని ఎవరన్నా వెళ్ళమన్నాను అనుకో, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆటోమేటిక్ ప్రశ్నలు వచ్చేస్తాయి. కానీ అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? అప్పటిదాకా దైవదర్శనం తెలియదు. అంటే విగ్రహాలను దేవుళ్ళుగా పూజ చేస్తున్న తన జీవితంలో ఎప్పుడైతే నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చిందో వెంటనే నమ్మాడు. ఇంతకాలము నాతో మాట్లాడని ఒక గొప్ప దైవశక్తి కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా అని కూడా అడగలేదు. చూడండి ఎలాంటి నమ్మకం. అందుకే అంటాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. ఈ రోజున మన జీవితంలో కూడా అలాంటి నమ్మకం మనం కలిగి జీవించాలి. పరలోకం కనిపించట్లా కానీ పరలోకం ఉంది, దేవుడు కనిపించట్లా కానీ దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రోమాపత్రికలు అంటాడు దేవుడు అదృశ్య లక్షణాలు అంటాడు. అంటే దృశ్యము కానివాడు, మన కళ్ళకి కనబడని వాడు. అందుకే అన్నాడు 2-3 నా నామమును కూడి ఉన్న చోట నేను ఉన్నాను అన్నాడు. ఎలా ఉన్నాడు అంటే 2-3 ప్రార్థన చేసుకునే వారి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఉంటే చూపించని చెప్పి మనం అంటే చూపించగలుగుతామా? చూపించలేము. అర్థమైనా? కానీ మనోనేత్రాలతో మనం దేవుణ్ణి చూస్తాం. అంటే మనసుకు ఉన్న నేత్రాలు అన్నాడు. ఈ కళ్ళతో ప్రభువును చూడటానికి మనము ఎంత మాత్రం ప్రయత్నం చేసినా మన వల్ల కాదు. మోషే కూడా ఆ రోజున బాహ్యమైన కళ్ళతో దేవుణ్ణి చూడాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, నేను ప్రభావం కలిగిన దేవుణ్ణి. కానీ మనోనేత్రాలతో మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూస్తాం, దేవుని ప్రభావాన్ని చూస్తాం, దేవుని దర్శనాన్ని చూస్తాం. కానీ ఎలా చూస్తామంటే మనోనేత్రాలతో చూస్తాం. అందుకే బైబిల్ వాక్యమే సమాధానం చెప్పి తిమోతి పత్రికలు ఏమంటాడు? ఏ మనుషుడును ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు అన్నాడు. మరలా దేవుని వాక్యం తెలుసా? దేవుడు మోషేకి ప్రత్యక్షమై తనను తాను ముఖాముఖిగా మాట్లాడాడు అన్నప్పుడు. అంటే ముఖాముఖికి ఎలా మాట్లాడాడు? దేవుణ్ణి చూడలేని మానవుడు మరి మోషేతో ఎలాగో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడంటే అక్కడ తన నిజమైన స్వరూపముతో మాట్లాడాడని కాదు. మోషే ఏ రకంగా అయితే దేవుణ్ణి గమనించగలుగుతాడో, దేవుణ్ణి చూడగలుగుతాడో, దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాడో ఆ రూపములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అబ్రహాము విషయంలో కూడా 17వ అధ్యాయంలో అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పి అక్కడ వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుని కూడా ధర్మశాస్త్రము ఎలా బ్రతకాలి, మనం ఎలా బ్రతికితే దేవుని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటామని తెలిసి కూడా అనేక సందర్భాలు దేవుణ్ణి నమ్మలేకపోతా ఉన్నాం. దేవుడుంటే చూపించని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఈ భూమి మీద అనేక మంది అనేక రకాలైన స్టేట్మెంట్స్ ఇవ్వటం. అదేనా? దేవుడు లేడు కానీ ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది అన్నాడు ఒక సైంటిస్ట్. ఆ శక్తి దేవుని శక్తి. అంటే సృష్టింపబడిన ఈ సమస్త లోకము ఎలా వచ్చింది? దాని అంతటే వచ్చేసిందా? రాలా.
సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన మహాజ్ఞానము కలిగిన వాడు. ఆయన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ పరిమితమైన ఈ లోకము, పరిమితమైన జ్ఞానము కలిగిన మానవుడు అపరిమితమైన దేవుణ్ణి ఇన్ఫినిట్ గాడ్ అని అంటాం. అదే ఫినైట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ ద ఇన్ఫినైట్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్. అంటే అనంతమైన దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము. ఎందుకు తెలుసా? మానవుని జ్ఞానం ఎలాంటిది? పరిమితమైనది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మానవుని చేసినప్పుడు బొమ్మను చేసి వాని నాసిక రంధ్రాలలో జీవ వాయువును ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. అంటే దేవుడు ఊదిన గాలి వల్ల ఈరోజు మానవుడు అంత జ్ఞానము కలిగిన ఇన్ని చెప్తా ఉన్నాడు, ఇన్ని కనుగొంటా ఉన్నాడు. కానీ దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు ఒకసారి అర్థం చేసుకో. ఇక్కడ హబక్కూకు గ్రంథంలో ఏమంటున్నాడంటే, ప్రభువా, ఈ దుష్టత్వాన్ని చూసి నువ్వు ఎంత మాత్రము కూడా నువ్వు ఆనందించవు కదా, కానీ ఎందుకు దుష్టత్వం ప్రబలిపోతా ఉంది? అంతకంతకు నీతిమంతుడు అణగదొక్కబడుతూ ఉన్నాడు, నీతిమంతుడు శ్రమల పాలవుతూ ఉన్నాడు. కానీ దుష్టత్వం మీద ఆధారపడుతున్నవాడు, అనేకులను మోసం చేస్తున్నవాడు, తమ బలమును ఆధారము చేసుకుని తన బలమునే దేవతగా ఆరాధన చేసుకునేవాడు అంతకంతకు అభివృద్ధి అవుతూ ఉన్నాడు. కానీ నీతిమంతుడు తగ్గించబడుతూ ఉన్నాడు. ఎందుకు? నువ్వెందుకు చూసి కూడా ఊరుకున్నావు? నువ్వెందుకు అలా ఊరుకున్నావు? నువ్వెందుకు యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నావు? నీతిమంతుడు ఎందుకు సఫర్ అవ్వాలి అంటాడు యోబు. వై షుడ్ రైచియస్ షుడ్ బి సఫర్? ఎందుకు సఫర్ అవ్వాలి? నీతిమంతుడు ఎందుకు శ్రమల పాలవ్వాలి? యథార్థత లేని వాళ్ళు అంతకంతకు అభివృద్ధి అవుతూ ఉంటే మరి ఆ దుష్టులు ఎందుకు నాశనము కాబడటం లేదు అని అంటే, దేవుడు అన్నాడు, ప్రతి దానికి ఒక సమయము ఉంది. అన్యాయము చేసేవాడిని అన్యాయము చేయని అన్నాడు. అపవిత్రుణ్ణి అపవిత్రుడుగాని ఉండని, పరిశుద్ధుడుగాని ఉండని. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇవ్వడానికి నేను జీతము తీసుకొస్తాను. అంటే మనకు అనిపిస్తుంది, మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు మనం అనేక శ్రమల పాలై నిజమైన భక్తి చేస్తా ఉండి అనేక శ్రమలు పడతా ఉంటే, అదేనా భక్తి లేని వారు, యుక్తిగా బ్రతుకుతున్న వాళ్ళు అంతకంతకు అభివృద్ధి అయిపోతా ఉంటే మనకు కూడా అనిపిస్తుంది, ఏంట్రా నీతిని ఆధారం చేసుకున్న నేనెందుకు ఇన్ని కష్టాలు పడాలి, నేనెందుకు ఈ లోకంలో ఇన్ని శ్రమలు పడాలి అనుకునే వాళ్ళకి ఈ హబక్కూకు గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథంగా కనిపిస్తుంది. ఎన్ని చెప్తా ఉంటాడు, చెప్తూ చివరికి ఏమంటాడు తెలుసా? ఇగో తను ఒక కంక్లూజన్కి వచ్చేస్తాడు. అర్థమైందా? 3వ అధ్యాయానికి వచ్చి ఒక పాట పాడుకున్నాడు. ఇంకా ఏమంటాడంటే, నా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ కూడా నేను మాత్రం నా దేవుణ్ణి వదిలిపెట్టాను. ఈ రోజున ఎంతమంది మేలుల కోసం ప్రభువుని వెంబడించే వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు చెప్పండి? బోధకులు కూడా అలాగే తయారైపోయారు. అతమైన యేసు నమ్ముకోగానే నీకు కష్టాలు ఉండవు, యేసు నమ్ముకోగానే నీకు వ్యాధులు ఉండవు, యేసు ప్రభువు నమ్ముకోగానే నీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు, యేసు నామము ఆర్థికమైన ఇబ్బందులు వెళ్ళిపోవుగాక అంటున్నారు. వెళ్ళిపోతాయా? దేవుడు అలా చెప్పాడా? ఏ ప్రవక్త అయినా అలా చెప్పాడా? అర్థమైందా? అంటే ఆ మాట చెప్పి ఏంటి, ధనాన్ని ఇక్కడ అన్నాడు, తమ బలాన్ని దేవతగా చేసుకునేవాళ్ళు కొంతమంది అయితే ధనాన్ని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళు అనేకులు. యేసు ప్రభు ఎక్కడన్నా ధనం గురించి అలా చెప్పాడా? మీరు ధనానికిను మీకు సిరికిను లేకపోతే దేవునికి దాసులు కాలేరు అని చెప్పాడు. మీరు డబ్బుకి దేవునికి దాసులు కాలేరు. అయితే మీరు డబ్బుకు దాసులు అవ్వండి, లేకపోతే దేవునికి దాసులు అవ్వండి. ఈ రోజున ఎంతమంది నిజంగా క్రైస్తత్వాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని నిజంగా అన్యుల మధ్యలో ఎలా చేస్తున్నారు తెలుసా? అవహేళన చేస్తాం, హేళన చేసి పారేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి! పరిశుద్ధాత్మ, ఇగో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడని ఈ పరిశుద్ధాత్మని వాడుకుని నానా రకాలుగా అవమానం తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడన్నా ఈ ప్రవక్త అంటున్నాడు, అన్యాయం ప్రబలిపోతా ఉంది, నీతిగా బ్రతుకుతున్న వాడు అనేక కష్టాలు పడుతున్నాడు. ఎందుకు పడాలి నాయనా? అందుకే బైబిల్ చెప్తా ఉంది, సద్భక్తిగా బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు.
ఈ రోజున చాలా మంది ఈ క్రైస్తవులు కూడా మేలుల కోసము దేవుని మీద ఆధారపడి మేలుల కోసము దేవుని వెంబడించే వాళ్ళు లేకపోలేదు. యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నారు. రొట్టెల కోసం ఆయన్ని వెంబడించిన వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరికి వస్తే ఏమాత్రం కూడా రోగాలు రావని చెప్పి అర్థమైన ఆ రోజున ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా అందరూ కూడా దేవుని చేత రక్షణ పొంది పరలోకానికి వెళ్ళాలా, లేకపోతే పరదేశికి వెళ్ళాలా. అర్థమైందా? మేలుల కోసము కాదు దేవుణ్ణి మనము వెంబడించేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఇదే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, అర్థమైందా, సారలో పశువులు ఉన్నా లేకపోయినా, చూడండి ఇదే 3వ అధ్యాయములు అన్నాడు చివరి మాట. 3వ అధ్యాయం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి వ్రాయబడిన మాట. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. ఎప్పుడు నాకు బాగా పొలం పండితే ఆ పొలంలో కొంత భాగం తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చి దేవునికి స్తోత్రం అని చెప్తా అన్నాడా? గొర్రెల దొడ్లో ఉంటే ఒక 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రెను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి ఇగో దేవునికి ఇది నేను ఇస్తున్నాను అని చెప్పి చెప్పటం చాలా ఈజీ. ద్రాక్ష చెట్లు ఫలించినప్పుడు అదే ఆ ఫలభరితమైన ఆ ఫలములో నుంచి కొంత మందిరానికి తీసుకొచ్చి ఇచ్చి దేవునికి స్తోత్రం చెప్పడం చాలా ఈజీ. ఈ రోజున మేలుల కోసము, అర్థమైందా, దేవుణ్ణి వెంబడించే వాళ్ళు 99% క్రైస్తవులు అలాగే ఉన్నారు. బోధలు కూడా అలాగే ఉన్నాయి. అర్థమైందా? ఎంత దారుణమైన పరిస్థితులు ప్రియులారా, మరీ విడ్డూరమైన పరిస్థితులు. ఒక అమ్మాయి చెప్తుంది, యవనస్తురాలు, పరిశుద్ధాత్మ నిజంగా నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది. నేను ఇంకా ఏంటా అనుకున్నా. అసలు నేను కనీసం జాబ్కి అప్లై చేయలేదు, కనీసం నా రెజ్యూమే కూడా నేను ఇవ్వాల, నా బయోడేటా కూడా ఇవ్వాల, కానీ నాకు కంపెనీలో ఉద్యోగం వచ్చేసింది. ఎలా వచ్చింది? ఎలా వస్తుంది చెప్పండి? అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చేసాడు. ఎలా అంటే ఈ పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడ్రస్ ఆకిచ్చి అక్కడి నుంచి వాళ్ళకి బయలుపరిచి, అంటే నువ్వు రెజ్యూమే కూడా నీ బయోడేటా కూడా ఇవ్వాలా, నువ్వు ఏ రకమైన అప్లికేషన్ కూడా పెట్టాలా, కానీ నాకు ఉద్యోగం దేవుడు ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు? అలాంటి వాళ్ళకి ఇక్కడ బలిపీఠం దగ్గర నిలబెట్టి వాక్యాలు చెప్పి సాక్ష్యాలు చెప్పించడానికి నిజంగా సిగ్గుండాలి కదండి. సిగ్గుండాలా? ఉండాలి కదా. ఇక నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళేటప్పటికి పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళేటప్పటికి నీ అకౌంట్లో 10,000 ఉండును గాక అన్నాడు దైవ సేవకు. నేను ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికి నా అకౌంట్లో 5,000 ఉన్నాయన్న. మరి 10,000 అని చెప్పాడుగా, 10,000 ఉండాలిగా. అంటే నేను వాళ్ళని అంటల్లా, అర్థమైందా? నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి నీ అకౌంట్లో చూసుకుంటే దైవ సేవకుడు ఆమె వచ్చి చెబుతా ఉంది, అయ్యగారు మీరు ప్రవచించారు. ఏం ప్రవచనం చెప్పాను? ఆయనే మర్చిపోయాడు. ఇక నువ్వు వెళ్ళేటప్పటికి 10,000 నీ అకౌంట్లో ఉంటాయి అని చెప్పాను. అన్నానా? అనే ఉంటాను, అన్నానులే అని చెప్పి. మరి పడినాయి అమ్మా 5,000, వెళ్ళేటప్పటికి 5,000 అకౌంట్లో పడినాయి. దాంట్లో నుంచి నేను భాగం తీసుకొచ్చి మందిరంలో వేశాను, 5,000 పడినాయి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఇక ఈ విశ్వాసి ఏంటి ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికి 5,000. మరి నువ్వు 10,000 ప్రవచనం ఎత్తావుగా, మరి అబద్ధ ప్రవచనమే కాదు. ఈ రోజున 5,000 వచ్చిన ఆవిడ రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు కావాలంటే అనుకుంటుందా? అంతే. రేపు రాదు. ఈ రోజు 5,000 వచ్చినాయి కాబట్టి నేను స్తోత్రం అని. రేపు ఒకవేళ 20,000 ఉంటాయి అని చెప్పి నువ్వు ప్రవచిస్తే ఇంటికి వెళ్ళేటికి 20,000 లేవనుకో, ఈడేమి ప్రవక్త, ఈడేమి దేవుడు అని చెప్పి దేవుని నుంచి దూరం అయిపోతే ఆ విశ్వాసము ఏంటి సన్నగిల్లిపోవడానికి కారణం ఎవరు? నువ్వే కదా. హబక్కూకు అలా ప్రార్థన చేశాడా? చెప్పండి. ఈ రోజున ఎందుకు క్రైస్తత్వాన్ని చూసి అనేకులు అన్యులు నవ్వుతూ ఉన్నారంటే వీళ్ళే హేళన చేస్తున్నారు. అన్యుల వల్ల క్రైస్తత్వం పాడైపోవట్లా. యథార్థత కలిగిన ప్రభుత్వం దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు, అర్థమైందా? లేకపోతే కిషోర్ అన్న, అలాంటి వాళ్ళు యథార్థమైన సేవ చేసిన వాళ్ళు పాపం కాలం చేశారు. వాళ్ళు
అర్థమైందా? వాళ్ళు గతించిపోయారు. ఈ రోజున ఎవరికి ఇష్టం వచ్చిన బోధలు, అర్థమైంది, వాళ్ళ ఇష్టం వచ్చింది. వీళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అన్యాయాన్ని ఆధారం చేసుకుని ప్రబలిపోతా ఉన్నారు. ఆ రోజునేమో వాళ్ళ బలాన్ని వాళ్ళ దేవతగా ఆరాధన చేస్తా ప్రబలిపోయారు. ఈ రోజున ధనము కోసము నానా రకాలైన తప్పుడు బోధలు చేసేవాళ్ళు కూడా రేపు పొద్దున వీళ్ళు చెప్పే మాట ఏమిటి తెలుసా? 7వ అధ్యాయం మత్తయి సువార్తలు 7వ అధ్యాయం 22వ వచనం 21వ వచనం, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యాలు వదలగొట్టలేదా, నీ నామమున అద్భుత కార్యాలు చేయలేదా? అంటే దేవుని నామంలో చేశారంట, దేవుడికి తెలియదు. ఇది విడ్డూరం. అర్థమైందా? ఏమన్నాడు? నీ నామమున మేము ప్రవచించలేదా? ప్రవచించేవాడు ఎవడు? ప్రవక్తేగా. నీ నామమున దయ్యాలు వదలగొట్టలేదా? వదలగొట్టావు. అయ్యో, దయ్యాలు వదలగొట్టావా? నా నామం నాకు తెలియదే అంటాడు యేసయ్య. అదేవిధంగా అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోమండి. ఈ రోజున మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలలో చేసే భక్తి నిజమైన భక్తి అని జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఏ ప్రవక్త కూడా ఒకనొక సందర్భంలో ప్రవక్తల దగ్గరికి వాళ్ళు రాజులు డబ్బులు తీసుకొచ్చి ఏమన్నారు తెలుసా? ఇదిగో ఈ డబ్బు ఇగో మీ దగ్గర ఉంచుకోండి అంటే ఎలియా లాంటి వాళ్ళు ఏమన్నా తెలుసా? ఎలీషా లాంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ బంగారము నీ డబ్బు నీతో నాశనమవుగాక అన్నారు. ఏమన్నారు? నీ డబ్బు నీ వెండి నీ బంగారం నీతో నాశనమవుగాక. అర్థమైందా? ప్రియులారా, ఈ రోజున మరి వాళ్ళు రాజులను గైడ్ చేశారు. వాళ్ళు అదే ప్రవక్త ఏది చెప్తే అది రాజు చేయాలి ఆ రోజున. కానీ ఈ రోజున రాజు ఏది చెప్తే ప్రవక్త అది చేశారు. దైవ సేవకులు చూడండి, ఆ దైవ సేవకులకి రాజకీయ నాయకులకి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఏమన్నా సంబంధం ఉందా? అర్థమైందా? అంటే ఈ రోజున పాలిటిక్స్ మందిరంలోనికి వచ్చేసింది, సమాజంలో క్రైస్తవ సమాజాల్లోనికి వచ్చేసింది. అర్థమైందా? ఇదే ఈ హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదివి ఆ రోజున మార్టిన్ లూథర్ అన్న ఆయన జర్మనీలో ఆయన ప్రభావితుడై ఏం చేశాడు తెలుసా? బైబిల్ని ఆయన రాశాడు. ఈ రోజున మన చేతిలో ఉన్న బైబిల్ మన చేతిలోనికి రావటానికి కారణం ఏంటి తెలుసా? ఆ రోజున మార్టిన్ లూథర్ అన్న ఆయన జర్మనీ దేశంలో ఈ వాక్యం చదివే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడనే ఆ వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని ఆయన అప్పుడు కూడా చాలా మంది ఏం చేశారు? పోపులు, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన అనేక మంది పోపులు ఉన్నారు కదా, బిషప్లు, రోమన్ క్యాథలిక్ ఆ చర్చికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అర్థమైందా పాప పరిహార పత్రాలని అవి వాళ్ళు ఆ రోజున అమ్మేవాళ్ళు. అంటే ఈ రోజున నీ పాపం పోవాలంటే కొన్ని డబ్బులు పెట్టి కొంత డబ్బు చెల్లించి ఆ బిషప్ దగ్గర నుంచి లేదా పోప్ దగ్గర నుంచి ఆ పత్రం తీసుకుని దాన్ని ఫిల్ చేసి ఆయనకిస్తే పాపలు పోయి అని నమ్మేవాళ్ళు. బిషప్ దగ్గరికి వెళ్ళి లేదా పోప్ దగ్గరికి వెళ్ళి పోప్ చెవిలో ఆ పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించేశాడనే ఆ విశ్వాసం ఉండేది ఆ రోజున మార్టిన్ లూథర్ ఉన్నప్పుడు. అర్థమైందా? ఎప్పుడైతే ఈ వాక్యం చదివాడో తను ప్రభావితుడయ్యాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు కానీ ఇంకా వేరే దాని మీద బ్రతకడని దేవుని వాక్యాన్ని నిజంగా నడుము కట్టుకొని, అర్థమైందా, ఆ రోజుల్లో అర్థమైందా ప్రింట్ ఆ మిషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రింట్ చేసింది కూడా ఈ జర్మనీలోనే మార్టిన్ లూథర్ కాలం. మొట్టమొదటి బైబిల్ ప్రచురణ అయింది. ఈ రోజున మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఇది రావటానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అర్థమైందా? వీళ్ళలాగా ఈ రోజు ఉన్న బోధకులలాగా అదేందా ఆశీర్వాద పండుగలని ఆశీర్వాదము అర్థమైందా ప్రకటన చేస్తా నిజమైన సువార్త ప్రకటించకుండా ప్రజలకు నొప్పి తెలియకుండా పాపం గురించి చెప్పకూడదు. అర్థమైందా? నిజమైన విశ్వాసం గురించి చెప్పకూడదు. ఈ రోజున ఎందుకు ఇలా జరుగుతా ఉందంటే చూడండి, కలిపి చెరిపిడి బోధలు ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే అంజూరపు చెట్లు పూయకుండెను అన్నాడు. పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఫలము ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పడం ఈజీయే. ఒలీవా చెట్లు కాపు లేకపోయినను చేనులో పైరు పంటకు రాకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. ఈ రోజున ఈ భూ సంబంధమైన వాటితో ఆనందము ఏమాత్రము కూడా కనెక్ట్ అయ్యి లేదు.
కానీ ఎందుకు ఈ రోజున అలా చేసేస్తా ఉన్నారు? యేసుప్రభు శిష్యులు కానీ యేసుప్రభు కానీ ఎన్ని కష్టాలు పడ్డారు. అర్థమైందా? కనీసం నీ కోసం ఒక వస్త్రాన్ని కూడా తీసుకెళ్ళొద్దని చెప్పారు. అర్థమైందా? పై వస్త్రం కానీ నీకంటూ ఒక జోలిని కానీ అర్థమైందా, అవి తప్ప నీకు ఇంకా ఏది నువ్వు ఏర్పాటు చేసుకోవద్దు. వాళ్ళు బ్రతికినంత కాలం నొమాడిక్ గా, అది సంచార జీవుల్లాగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి అదే వాళ్ళ ప్రాణాలను కోల్పోయి ఈ రోజున నిజంగా యేసుప్రభు రక్షణ ప్రణాళిక ప్రపంచం అంతా చాటి చెప్పారు. యేసుప్రభు కానీ యేసుప్రభు శిష్యులు కానీ అర్థమైందా, ధనాన్ని మీద ఆధారపడడం లేదా ఇంకొక రకమైన పరిచర్య చేసినట్లయితే ఈ రోజున రక్షణ ప్రణాళిక ప్రపంచానికి తెలిసేది. అందుకే ఇక్కడ ఏది ఉన్నా ఏది ఫస్ట్ లో ఏమన్నాడు, నాయనా నువ్వు ఎందుకంత అన్యాయం చూసి నువ్వు కోరుకుంటున్నావు? ఏ అన్యాయస్తుడు అంతకంతకు ప్రబలిపోతా ఉన్నాడు కదా, నీతిమంతుడు కష్టాలు పడతా ఉన్నాడు, నువ్వెందుకు అలా చూచి చూడనట్టుగా ఉన్నావు అన్నవాడు చివరికి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎలాంటి పరిస్థితి తెలుసా? ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, పశువుల శాలలో ఉన్నా లేకపోయినా, నేను తిన్నా తినకపోయినా ఏమంటున్నాడు? యెహోవా యందు ఆనందించింది. అంటే ఈ భూ సంబంధమైన దేని మీద కూడా ఆధారపడి ఉండనిది విశ్వాసం. అదేనా విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు అని అంటే ఈ భూ సంబంధమైన వాటి మీద ఆధారపడి బ్రతుకుతాడని కాదు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాడు. అదేవిధంగా అందుకే అంటాడు నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడనే మాట. అదేవిధంగా ఆనాటి కాలంలో కూడా ద్వితీయోపదేశ కాలంలో అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అది ఎలా? రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని ఎందుకన్నాడు తెలుసా? ఈ భూమి ఆకాశము సమస్తము దేని వల్ల కలిగింది? ఆయన నోటి మాట కదా. విత్తనములిచ్చే చెట్లు భూమి తమ తమ జాతి ప్రకారము మొలిపించును కాకంటేనే మొలిచినాయి. అర్థమైందా? విత్తనములిచ్చే చెట్లు ఇవన్నీ మొలవటానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? దేవుని మాట కదా. దేవుని మాట వలన కదా ఈ భూమి మీద. మరి బంగారం ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పడం, ఏమి లేనప్పుడు ఏందయ్యా అని చెప్పి అంటాం, అదే భక్తి? కడుపు నిండితేనేమో దేవునికి స్తోత్రం అని చెప్పడం, లేకపోతేనేమో ఏంటి నాయన నాకు ఆహారం లేకుండా చేసావని చెప్పాడా హబక్కూకు? ఈ రోజున భూ సంబంధమైన వాటి మీద ఆధారపడి మనము ఏమాత్రము కూడా మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకూడదు. అందుకే అన్నాడు భూమి మీద ఉండండి, భూ సంబంధమైన దేని మీద ఆధారపడద్దు అన్నాడు పౌలు గారు. ఎందుకంటే మనం భూ సంబంధులము కాదు, ఆ పరసంబంధమైన దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే భూమి మీద ఏ రకమైన ఈ బంగారము, ఈ డబ్బు, ఈ భూ సంబంధమైన ఏది కూడా మనసులో పెట్టుకుని దేవునికి దూరం చేసుకుని ఆ పనులు చేశామా మనమంతకంతకు భూ సంబంధులుగా నాశనం. అలా కాకుండా యథార్థమైన దేవుని సన్నిధిలో దేవునితో బ్రతుకుతూ దేవుని కృపలో మరి మనము ఈ హబక్కుకు ఎలా అయితే ఏది ఉన్నా ఏది లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, కష్టం వచ్చినా, ఎలాంటి హింస అయినను కరువైనను ఖడ్గమైన ఏది ఉన్నప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందించేదను అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి దేవుని కృప వాక్యం వింటున్న మనకు తోడుగా ఉండిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి.